దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులందరికీ కూడా వందనాలు, శుభాలు తెలియజేస్తుంటున్నాను. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. మీకు అందిస్తున్నటువంటి ఈ అంశాల విషయంలో కూడా మేము చాలా స్పష్టత కలిగి మీకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నామని మీ అందరికీ కూడా మనవి చేస్తుంటున్నాను. ఈరోజు కూడా మనము ఒక మంచి అంశాన్ని గురించి ధ్యానం చేసుకుందామండి. ప్రభునందు ప్రియులరా, ఈరోజు మనం ధ్యానించుకున్నటువంటి అంశం, తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా అనేటువంటి ఈ అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకుందామండి. ఆల్రెడీగా మీరు thumbnail మీరు చూసే ఉంటారు. చూసినటువంటి మీరు నేను చెప్పేటువంటి విషయాలను మీరు ఆలోచించి మీరు ముందుకు కొనసాగాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దామండి. ఈ లోకములోనికి మన ప్రభు ఆయన వచ్చినప్పుడు ఆయన యూదుల మధ్యలో ఆయన పరిచర్య చేశాడు. ఇశ్రాయేలు వంశములో నశించినటువంటి గొర్రెలు ఏమైతే ఉన్నాయో వారి యొద్దకే ఆయన పంపబడ్డాడు, వాళ్ళ యొద్దే ఉన్నాడు, అక్కడే ఆయన పరిచర్య చేశాడు అన్నటువంటి విషయాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. ఆ బౌండరీని దాటి ఆయన అన్యజనుల దారిలోనికి వెళ్ళలేదు అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాలని మీ అందరికీ కూడా నేను చాలా స్పష్టంగా మీకు తెలియజేస్తుంటున్నాను. ఎందుకు ఏమిటి అనేది మీకు రానున్న దినాల్లో మీకు నేను తప్పకుండా తెలియజేస్తాను. కనుక నేను ఈ సమయం ముందు చెప్పేటువంటి ఈ విషయాలను మీరు ఆలోచించాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. ప్రియులరా, మన కొరకు వచ్చినటువంటి ప్రభువును యూదులు ఏం చేశారంటే దేవదూషణ చేశాడు అని ఈ సమాజంలో ఆయనను తక్కువగా చూసినట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో మనకు చాలా సందర్భాలలో మనకు కనబడుతుంది. ప్రియులారా, మీరు పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 5వ అధ్యాయం, ఈ 3 సువార్తలలో కూడా పక్షవాయువు గలవారిని గురించి రాయబడినటువంటి సందర్భం ఒకటి ఉంది. అది మీరు చాలా సందర్భాలలో మీరు చదివే ఉంటారు, మీరు చూసే ఉంటారు. అయితే ఈరోజు నేను మీకు చెప్పేటువంటి ఈ అంశాన్ని గురించి కొంచెం మీరు ఆలోచించాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. ప్రియులారా, మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చూద్దామండి. మత్తయి సువార్త మార్కు సువార్త 2వ అధ్యాయము, మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు మనకు ఈ కపెర్నహూములోనికి ఆయన ప్రవేశించినప్పుడు, ఆయన ఒక ఇంట్లో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని తన యొద్దకు వచ్చినటువంటి వారికి ఆయన వాక్య ఉపదేశాన్ని చేస్తూ ఉన్నాడు. ఇదే సందర్భాన్ని గురించి మనము 1 నుంచి ఈ 12 వచనాల్లో మనం చూడొచ్చు. ప్రియులారా, ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక పక్షవాయువు గలవానిని యేసు ఆ ఇంట ఉన్నాడని జనులు తీసుకొని రావాలనుకున్నారు ఆయన వద్దకు. కానీ వాళ్లకు ఆ వాకిట్లో స్థలము లేదు. అంటే ఆ ఇల్లంతా కూడా చాలా ఫుల్లుగా ఉందనేటువంటి విషయం, ఆ ఇంట్లో చాలా మంది ఉన్నారన్నటువంటి విషయం మనకు తెలుస్తుంది. ప్రియులారా, అయితే ఈ పక్షవాయువు గలవారిని ఆయన యొద్దకు తీసుకువెళ్ళేటువంటి మార్గము వాళ్లకు కనిపించక వాళ్ళు ఏం చేశారంటే ఇంటి పైకెక్కారు. పైకెక్కి వాళ్ళు ఏం చేశారంటే, ఒక 4 మనుషులు ఆ ఇంటి కప్పు, ఆయన ఎక్కడైతే కూర్చున్నాడో ఆ ఇంటి కప్పు మీద ఆ పెంకులన్నీ కూడా తీసేసి సరిగ్గా ఆయన ఎక్కడైతే కూర్చున్నాడో ఆయన దగ్గరకు ఆ పక్షవాయువు గలవానిని కిందకు దింపారండి వాళ్ళు. అయితే ప్రభు ఆ సమయంలో ఏమంటున్నాడంటే, ఆయన యేసు 5వ వచనం నేను చదువుతున్నాను. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఏం చేస్తున్నాడు ఆయన? ఏమంటున్నాడు ప్రభు? నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. అంటే ఈ మాట యేసు చెప్తున్నాడు, ప్రభువు చెప్తున్నాడు. కానీ అక్కడ కొంతమంది శాస్త్రులు ఉన్నారు. ఈ శాస్త్రులు అనేవాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు. ప్రియులరా, మన ఛానల్లో
ఈ శాస్త్రులు పరిచయులను గురించి ఒక 2 సబ్జెక్టులు చెప్పాను నేను. వీలైతే గనక మీకు వినాలని ఇంట్రెస్ట్గా ఉంటే గనక మీరు నా ఛానల్లో మీరు చెక్ చేస్తే గనక ఈ శాస్త్రులు పరిచయులను గురించి 2 అంశాలుగా నేను చెప్పాను కదా, వాటిని ఏంటో మీరు తెలుసుకోగలరు ప్రియులారా. అయితే ఈ సందర్భంలో వాళ్ళు ఏం చేశారంటే, ఈ ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి ఈ శాస్త్రులు వాళ్ళు ఏమంటున్నారంటే 6వ వచనములో, శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఇతడెందుకు ఇట్లు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు గదా. దేవుడు ఒక్కడే తప్ప పాపములను క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. వాళ్ళు ఏమని ఆలోచన చేస్తున్నారంటే, దేవుడు ఒక్కడే కదా, ఆయన తప్ప మనుషులలో ఇంకెవరు పాపాలను క్షమించగలరు అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే తమ మనస్సులలో ఆలోచన చేస్తున్నారు వీళ్ళు. 8వ వచనం చూడండి. 8వ వచనంలో, వారు తమలో తాము ఈలాగు ఆలోచించుకున్నట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరిలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పక్షవాయువు గలవానిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను గనుక వారందరూ విభ్రాంతి నొందిరి. మనం ఇలాంటి కార్యములను ఎన్నడూనూ చూడలేదని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరిచిరి. ప్రభునందు ప్రియులారా, ఈ లేఖన భాగంలో ఈ సందర్భంలో మీరు చూస్తున్నారు కదా, నేను చదివినటువంటి ఈ సందర్భంలో మీరు చూస్తున్నారు కదా, మన ప్రభువునకు వ్యతిరేకంగా శాస్త్రులు ఎలాంటి ఆలోచన చేస్తున్నారో చూస్తున్నారు కదా. అంటే దేవదూషణ చేశారు అని ఆయన మీద వాళ్ళు నేరారోపణ చేస్తూ ఉన్నారు. వాళ్ళు, దేవుడు ఒక్కడే కదా పాపములను క్షమించేది. వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, తమలో తాము వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఆలోచించేటువంటి విషయాన్ని ఇక్కడ యేసు గుర్తించాడు. వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు ఆయన ఎరిగాడు. ఆయన, ఎందుకు మీరు ఇలాంటి ఆలోచనలు మీరు చేస్తున్నారు? పాపములను క్షమించేటువంటి అధికారం మనుష్య కుమారునికి కలదు అని మీరు తెలుసుకోవాలని వాళ్ళకి అక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం ప్రియులారా. అందుకే ఆ సమయంలోనే పక్షవాయువు గలవానిని నీవు లేచి నీ పరుపెత్తుకొని నీ ఇంటికి పొమ్మని అనగానే వెంటనే ఏం చేశాడంటే తన పరుపు తీసుకొని, పడుకున్నవాడు ఆ పరుపు తీసుకొని తన ఇంటికి మామూలుగా నడుచుకుంటూ పోతే ప్రజలందరూ కూడా చూసి విభ్రాంతి, ఆశ్చర్యపోయారు వాళ్ళందరూ కూడా. అందుకే జరిగినటువంటి ఈ కార్యాన్ని బట్టి వాళ్ళు దేవుని మహిమపరిచినట్లుగా, ఘనపరిచినట్లుగా ఈ సందర్భంలో మనం చూస్తుంటున్నాం ప్రియులారా. అలాగే మీకు ఇంకొక సందర్భాన్ని కూడా నేను పరిశుద్ధ గ్రంథములో మీకు జ్ఞాపకం చేయాలని నేను తలంచుకుంటున్నాను ప్రియులారా. ఇంకొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మరి ఒక సందర్భంలో కూడా యేసు ప్రభు ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ఆ సంవత్సరమునకు ప్రధాన యాజకుడుగా ఉన్నటువంటి కయప, అంటే అప్పటికే యేసును సిలువ వేయడానికని పట్టుకున్నారు. వాళ్ళు సిద్ధపడుతున్నటువంటి సమయంలో ఆయన మీద కొన్ని నేరారోపణలు ఆయన మీద మోపారు. కానీ వాటన్నిటినీ రుజువుపరచడానికి కొంచెం సమయం. అన్నా కయపలు ఆ సంవత్సరమునకు వాళ్ళు ఇద్దరు కూడా ప్రధాన యాజకులుగా ఉన్నారు. అందులో మనము ముఖ్యంగా ఈ కయప అనేటువంటి ఈ వ్యక్తి ఆ సంవత్సరమునకు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ఈ కయపకు మామ ఈ అన్న అనేటువంటి ఈ వ్యక్తి, వీళ్ళు ఆ రోజు ఏం చేశారంటే, మార్కు సువార్త 14వ అధ్యాయము 60వ వచనాన్ని నేను చదువుతున్నాను. ప్రధాన యాజకుడు వారి మధ్య నిలిచి ఉత్తరమేమియు చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని యేసుని అడిగాను. అయితే ఆయన ఉత్తరమేమియు చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్ముని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా అని ఆయనను అడుగగా, యేసు, అవును నేనే. మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని
కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు చూచెదరని చెప్పాను. ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని, మనకు ఇక సాక్షులతో పని ఏమి? ఈ దేవదూషణ మీరు విని ఉన్నారు కారా? మీకేమి తోచుచున్నదని అడుగుగా, వారందరూ మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసిరి. నేను చదివినటువంటి ఈ లేఖన భాగాలన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా ప్రియులారా. ఇక్కడ ఒక ప్రధాన యాజకుడు యేసును అడుగుతున్నాడు, పరమాత్ముని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా? అవును నేనే అంటున్నాడు ప్రభు. యేసు నేనే అంటున్నాడు ఆయన. అందుకే మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున ఆయన కూర్చొని ఉండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూచెదరు. ప్రభు వాళ్ళతో అంటున్నటువంటి మాటల. వెంటనే ఈ ప్రధాన యాజకుడు ఏం చేశాడంటే తన వస్త్రాన్ని చింపుకున్నాడు. ఆయన చింపుకొని, ఈ దేవదూషణ మీరు విన్నారు కదా, మనకిక సాక్షులతో పని ఏమి? మీకేమి తోచుతున్నదని అడిగితే, అప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే మరణానికి పాత్రుడు అని చెప్పేసి ఆయన మీద ఒక నేరస్థాపన చేస్తూ ఉన్నట్లుగా మనము ఈ లేఖన భాగంలో ఈ సందర్భంలో మనం చూస్తున్నాం. మనం చూసినటువంటి ఈ రెండు సందర్భాలలో కూడా యేసు దేవదూషణ చేశాడు అని అక్కడ శాస్త్రులు ప్రశ్నించడం ఆయనను చూస్తూ ఉన్నాం. ఈ అధ్యాయములో ప్రధాన యాజకుడు కయప ఆయన దేవుని కుమారుడు అని చెప్తేనే సహించలేకపోయాడు. తన వస్త్రాన్ని ఆయన చింపుకున్నాడు. అందుకే మనకి ఇక సాక్షులతో పని ఏముంది, ఈ దేవదూషణ మీరు విన్నారు కదా అని చెప్పేసి ప్రజలను ఉద్రేకపరుస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఒక అధికారిగా ఉన్నాడు కాబట్టి ఈయన ఏం చెబితే అది చెల్లుబాటు అవుతుంది. ప్రియులరా, విషయాన్ని మీరు గమనించాలి. ప్రభునందు ప్రియులరా, ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలని నేను ప్రభుపేట మీకు మనవి చేస్తుంటున్నాను. ఈ రెండు సందర్భాలలో కూడా అక్కడ శాస్త్రులు ఆయనను ప్రశ్నించారు, ఇక్కడ ప్రధాన యాజకుడు ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ అక్కడ మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, పాపములను క్షమించేదానికి ఆయనకు అధికారం ఉంది. ఆయన సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడవుతాడు అంటే వాళ్ళు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు, ఒప్పుకోలేకపోతున్నారు, అంగీకరించలేకపోతున్నారు ఆయన్ని. నువ్వేనా క్రీస్తు అంటే, అవును నేనే క్రీస్తుని. పరిశుద్ధ గ్రంథములో మీకు ఇంకొక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు తన శిష్యులను ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఆయన మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను ఆయన అడుగుతున్నాడు. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే, కొంతమంది బాప్తిస్మిచ్చి యోహాన్ అని అనుకుంటూ ఉన్నారు, మరికొంతమంది ఏలియా అనుకుంటున్నారు, మరికొంతమంది ఇర్మియా అనుకుంటున్నారు, లేక ప్రవక్తలలో ఒకడు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారని తన శిష్యులు ప్రభువునకు వాళ్ళు చెప్పారు. వీళ్ళరా, అయితే ప్రభు వెంటనే ఇంకొక ప్రశ్న అడుగుతున్నాడు. ఆయన ఏమని అడుగుతున్నాడంటే, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. నేను ఎవరనుకుంటున్నారు అంటే, సరే మీరు ప్రజలు ఇలా అనుకుంటున్నారని నాకు చెప్పారు, మరి మీరైతే నేను ఎవరని మీరు అనుకుంటున్నారని మరలా తిరిగి ఇంకొక ప్రశ్న వాళ్ళు అడిగారు. ముందు జనులు ఏమనుకుంటున్నారు నా గురించి అని అడిగాడు, తర్వాత వీళ్ళని ఏమడుగుతున్నారు, మీరైతే ఏమనుకుంటున్నారని అడుగుతున్నాడు ఆయన. జనులైతే రకరకాలుగా చెప్పుకుంటున్నారు. కొంతమంది బాప్తిస్మిచ్చి యోహాన్ అని, కొంతమంది ఏలియా అని, కొంతమంది ఇర్మియా అని, కొంతమంది ప్రవక్తలలో ఒకడు అని, ఇలా రకరకాలుగా చెప్పుకుంటున్నారని చెప్పేసి ప్రభువునకు వాళ్ళు చెప్పారు. మీరేమనుకుంటున్నారని ప్రభువు వాళ్ళని అడిగినప్పుడు అక్కడ ఏమంటున్నాడంటే, పేతురు వెంటనే నోరు తెరిచాడు. 16వ అధ్యాయం 16వ వచనం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. ఏమంటున్నాడు ఆయన? నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. క్రీస్తు అంటే అభిషిక్తుడు. దీనికి పర్యాయ పదం ఇంకొక పదం ఏంటంటే మెస్సయ్యా. మెస్సయ్యా అన్న, క్రీస్తు అన్న, అభిషిక్తుడు అన్న, ఈ పేర్లకు భావం అర్థం ఒకటే ప్రియులరా. మీరు గమనించండి, ఈ విషయాలను కొంచెం మీరు
గుర్తించండి, వీటిని మీ మనసులో ముద్రించుకోండి. మెస్సియా అన్నా, క్రీస్తు అన్నా, అభిషేక్తుడు అన్నా, ఇవన్నీ ఆయనకు సంబంధించిన పేర్లే ఇవన్నీ కూడా. అందుకే ఇక్కడ పేతురు ఏమంటున్నాడంటే, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. 17వ వచనం చూడండి, ప్రభు ఏమంటున్నాడు? అందుకు యేసు, సీమోను బరియోనా, నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. ఈయన దేవుని కుమారుడు, ఈయన క్రీస్తు అనేటువంటి విషయాన్ని ఆయన నీకు చెబితేనే గాని నరులు నీకెవరూ చెప్పలేదు, నరులు నీకు బయలుపరచలేదు. అంటే ఆయనే నీకు బయలుపరిచాడు. ఈయన దేవుని కుమారుడు, ఈయన క్రీస్తు. ఈ విషయాలన్నీ కూడా మనకు ఈ అధ్యాయంలో, ఈ సందర్భంలో మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులరా. అయితే మీరు ఇంతవరకు నేను చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా కొంచెం మీరు మనసుంచి మీరు ఆలోచించాలని నేను ప్రభు పెట్టనని మీకు మనవి చేస్తుంటున్నాను. ఇంకొక సందర్భాన్ని కూడా నేను మీకు ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేయాలని ప్రభు పెట్టనని మీకు మనవి చేస్తుంటున్నాను. మత్తయి అపోస్తులుడైనటువంటి యోహాను రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము యోహాను సువార్త 10వ అధ్యాయము 32వ వచనం నుండి 36వ వచనం వరకు ప్రియులారా మనం చూద్దామండి. 32వ వచనం నుండి 36వ వచనం వరకు రాయబడినటువంటి ఈ మాటలన్నీ కూడా మనం చూద్దామండి. 32వ వచనములో, యేసు, తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలు మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదరని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుషుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నేను రాళ్లతో కొట్టుదువు గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. యేసును యూదులు రాళ్లతో కొట్టాలనుకున్నారు. వాళ్ళు ఎందుకు రాళ్లతో కొట్టాలనుకుంటున్నారంటే, మంచి క్రియలు చేశాడు ఆయన, మంచి క్రియలు చేశారు. కానీ మంచి క్రియలు చేసినందుకు వాళ్ళు చాలా సంతోషించారు. తండ్రి యొద్ద నుండి నేను మీకు అనేకమైన మంచి క్రియలు నేను చేశాను, నేను చేసినటువంటి ఆ క్రియలలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో మీరు కొడతారని ప్రభు అడుగుతున్నాడు వాళ్ళని. అయితే మంచి క్రియ చేసినందుకు కాదయ్యా, నీవు దేవదూషణ చేశావు, నీవు మనుషుడవు కదా, నీవు దేవుడనని చెప్పుకుంటూ ఉన్నావు. అంటే మీరు పైన ఉన్నటువంటి వచనాల్లో కనుక మీరు చదివితే కనుక ఆయన ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన స్పష్టంగా చెబుతూ ఉంటే వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు, ఈ విషయాన్ని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. ప్రియులారా, మీరు దయతో మీరు గమనించాలని నేను ప్రభు పెట్టని మీకు మనవి చేస్తుంటున్నాను. 34వ వచనాన్ని కొంచెం మీరు జాగ్రత్తగా మీరు గమనించండి. 34వ వచనములో, అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? ఒక ప్రవచనాన్ని ప్రభువు వాళ్లకు ఎత్తి చూపిస్తున్నాడు. ఆయన వాళ్ళేమో నువ్వు మనుషుడు కాబట్టి నువ్వు దేవుడని చెప్పుకుంటూ ఉన్నావు, అందుకే మేము నిన్ను రాళ్లతో కొట్టాలనుకుంటున్నాం అంటున్నారు వాళ్ళు. ఒక ప్రవచనాన్ని, కీర్తనల గ్రంథం 82వ అధ్యాయం 6వ వచనంలో రాయబడినటువంటి ఒక ప్రవచనాన్ని యేసు వాళ్ళకు ఎత్తి చూపిస్తున్నాడు. ఆయన, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? 82వ కీర్తన 6వ వచనం, 82వ కీర్తన 6వ వచనం. ఇది ఆసాపు కీర్తన. ఆసాపు కీర్తనలో 6వ వచనాన్ని మనం చూస్తున్నాం. మీరు దైవములని, మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిచ్చి ఉన్నాను, నేనే సెలవిచ్చి ఉన్నాను, నేను 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 సెలవిచ్చి ఉన్నాను అంటున్నాడు ఆయన. అందుకే ఇక్కడ మీరు దైవములని నేనంటినని నేనే అన్నాను. ఎక్కడ? ఆసాపు కీర్తనలో. ఆసాపు కీర్తనలో నేనే అన్నాను అంటున్నాడు ఆయన. నీకు అర్థమవుతుందో లేదు ఈ సందర్భం, ఈ లేఖన భాగం? దయతో కొంచెం మీరు మనసుంచి మీరు ఆలోచించండి. మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదంటే రాయబడిన విషయాన్ని వాళ్లకు ఎత్తి చూపిస్తున్నాడు ఆయన. ప్రతి యూదుడు, ప్రతి ఇశ్రాయేలీయుడు ధర్మశాస్త్రానికి లోబడి వాళ్ళు జీవిస్తారు. వాళ్ళు
ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వాళ్ళు జీవించినట్లయితే కనుక తప్పనిసరిగా వాళ్ళు శిక్షార్హులు. వాళ్ళు ఆ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళను రాళ్లతో కొట్టి చంపాలి. కనికరము చూపకుండా, దయ చూపించకుండా, నా భేదభావం చూపించకుండా ఎవరైనా సరే మోషే ధర్మశాస్త్రానికి గనక వ్యతిరేకంగా మాట్లాడితే కనుక వాళ్ళను రాళ్లతో కొట్టి చంపాలి. ప్రభు చెప్పుకుంటున్నాడు కదా, కొన్ని సందర్భాల్లో చెప్తున్నాడు కదా ఆయన, నేను దేవుని కుమారుని, పాపములను క్షమించేదానికి నాకు అధికారం ఉంది, నేను వెళ్ళి సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున నేను ఆశీనుడై కూర్చుంటాను. సహించలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు ఈ విషయాలన్నీ కూడా. ఆసాపు కీర్తనలో రాయబడినటువంటి ప్రవచనం అండి అది. మీరు ఈ మాటలు కొంచెం మీరు ఆలోచించాలని నేను ప్రభుపేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. 35వ వచనం కూడా నేను చదువుతున్నాను. 35వ వచనం జాగ్రత్తగా మీరు గమనించండి, అతి జాగ్రత్తగా మీరు చూడండి, మీ కళ్ళు పెద్దవిగా చేసుకొని చూడండి. లేఖనము నిరర్థకము కానేరదు కదా, దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు. అర్థమవుతుందా? లేఖనము నిరర్థకము కానేరదు కదా అంటే ఏంటి దాని అర్థం? లేఖనము అంటే ప్రవచనము అని. ప్రవచనము ఎప్పుడు కూడా ఊహను బట్టి కలిగింది కాదది, ఆత్మ మూలంగా పలికింది. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం 21వ వచనంలో కనుక మీరు చదివితే కనుక ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఊహను బట్టి కలిగింది కాదు, మనుషులు దేవుని ఆత్మ మూలంగా వాళ్ళు పలికారు. దేవుని ఆత్మ మూలంగా పలికినటువంటి ఒక ప్రవచనాన్ని నిరర్థకము చేసి మాట్లాడుతున్నారు ఇక్కడ వీళ్ళు. వాళ్లే కాదు, ఈ రోజుల్లో కొంతమంది అలా తయారయ్యారు. వాళ్లే కాదండి, వాళ్ళలాగా ఈ రోజుల్లో కొంతమంది అలా తయారయ్యారు. అలా తయారయ్యారు కాబట్టి ఈ విషయాలు ఇంత ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. కనుక ప్రియులారా, మీరు ఆలోచించాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడల. ఇంకొక విషయం మీకు తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చూస్తున్నారా ఈ మాట? కొంతమంది ఇది తప్పు అని అంటున్నారు. తప్పు అని చెప్పడానికి ఏం ఆధారం ఉంది? ఆది యందు ఉన్న వాక్యమే కదా మన దగ్గరకు వచ్చింది. ఆది యందు ఉన్న వాక్యమే కదా దేవుడై ఉన్నది. మనుషుల మధ్యలో ఒక సామాన్యుడిగా జీవించింది ఆయనే కదా. ఒకప్పుడు ఆయన పరలోకమందున్నాడు. పరలోకమందున్నటువంటి ఆయన మన కోసమే ఆయన దిగొచ్చాడు ప్రియులరా. ఈ విషయాలన్నీ కూడా మనకు ఈ సందర్భంలో, ఈ లేఖన భాగంలో మనం చూస్తున్నాం ప్రియులరా. దయతో మీరు ఈ మాటలన్నీ కూడా కొంచెం మీరు ఆలోచించాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను ప్రియులరా. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీరు గమనించాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. ఇంకొక విషయం 16వ వచనాన్ని చూద్దామండి. 16వ వచనం చూద్దామండి. 16వ వచనం, తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా. ఎవరు ప్రతిష్ఠించారు ఆయన్ని? ఎవరు కోరుకున్నారు ఆయన్ని? చూస్తున్నారా ఈ మాట? ఎవరిని అడుగుతున్నాడు ఈ మాట? నేను దేవుని కుమారుని, నేను క్రీస్తుని, నేను సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున నేను వెళ్ళి నేను ఆశీనుడు అవుతాను అని చెప్పినటువంటి ప్రభువును తృణీకరిస్తున్నారు, యేసును తృణీకరిస్తున్నారు, క్రీస్తును వీళ్ళు, మెస్సయాను వీళ్ళు తృణీకరిస్తూ ఉన్నారు. అందుకనే చెప్తున్నాడు ఆయన ఈ మాటలు. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని మీరు చెప్పుదురా. అంటే మీకు ఎంత ధైర్యం అని ఆయన అడుగుతున్నాడు. ఇంకా మీకు బాగా చెప్పాలంటే ప్రశ్న అది. ప్రశ్నిస్తున్నాడు ఆయన. ఉందా సమాధానం నీ దగ్గర? లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం 22-24 వచనాలు. దీంట్లో 2 కూడా కలిసే ఉన్నాయి ప్రియులరా. ఈ 22-24 వచనాల్లో ఏం రాయబడిందంటే, ధర్మశాస్త్రము చొప్పున తమ్మును తాము శుద్ధి చేసుకున్నటువంటి దినములు.
ప్రతి తొలిచూలు మగపిల్లను ప్రభువునకు ప్రతిష్ఠించబడవలను, అంటే ప్రతిష్ఠ చేయాలి, ఆయన్ని ప్రతిష్ఠించాలి. అందుకే 40 రోజుల తరువాత, యేసు పుట్టిన 40 రోజుల తరువాత యోసేపు మరియలు ఆ చిన్న బాలుని తీసుకొని ఆ యెరూషలేమునకు పోయారు. ఆ యెరూషలేమునకు వాళ్ళు ఎందుకు పోయారంటే ఒక 2 కారణాలు. 2 కారణాలు ఏంటి అని మనం ఆలోచిస్తే గనక, యేసును ప్రభువునకంటే దేవుని కొరకు ప్రతిష్ఠించడానికి. ఎందుకు అంటే ప్రతి తొలిచూలు నాదే, నా కొరకు ప్రతిష్ఠించాలి అని ధర్మశాస్త్రాన్ని అవలంబించేటువంటి వారికి ఆజ్ఞాపించాడు. ప్రియులరా, దయతో మీరు ఈ మాట మీరు గమనించాలి, ఈ మాటలు కొంచెం మీరు ఆలోచించాలి. అది దేవుని కొరకు ప్రతిష్ఠించాలి. మనుషుల్లో కానివ్వండి, జంతువుల్లో కానివ్వండి, ప్రథమ సంతానము దేవుని కొరకు ప్రతిష్ఠించాలి. మీరు నిర్గమాకాండం 13వ అధ్యాయము, సంఖ్యాకాండం 18వ అధ్యాయము మీరు చదవండి. ఈ 2 అధ్యాయాల్లో దేవుని కొరకు ప్రతిష్ఠించడాన్ని గురించి అక్కడ చాలా క్లుప్తంగా రాయబడి ఉంది. నిర్గమాకాండం 13వ అధ్యాయము, సంఖ్యాకాండం 18వ అధ్యాయం. ఈ 2 అధ్యాయాలు కూడా మీరు చదవండి. ఈ 2 అధ్యాయాల్లో కూడా ప్రభువునకు ప్రతిష్ఠించబడాలి అనేటువంటి ఈ సందర్భాన్ని మనం చూస్తున్నాం. అట్లాగే ఇంకొక సందర్భము ఏంటి అంటే, మొదటి సందర్భం అది, మొదటి విషయం అది. 2 కారణాలు అని చెప్పాను కదా. మొదటి కారణం ఏంటంటే ప్రభువునకు ఆయనను ప్రతిష్ఠించాలి. అందుకని వాళ్ళు 40 రోజుల తర్వాత ఆ చిన్న బాలుని తీసుకొని యోసేపు మరియలు ఇద్దరు కూడా వాళ్ళు ఆ ప్రాంతానికి పోయారు వాళ్ళు. ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నాం కదా, ఆ తర్వాత ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ధర్మశాస్త్ర ప్రకారము తమ్మును తాము శుద్ధి చేసుకొని అర్పణ అర్పించడానికి యెరూషలేమునకు వచ్చారు వాళ్ళు. ధర్మశాస్త్ర ప్రకారము తల్లి బిడ్డలు ప్రసవం తర్వాత 40 దినాల వరకు వాళ్ళు అపవిత్రులుగా ఎంచబడ్డారు. వారు పవిత్రులు అవ్వడానికి అర్పణ అర్పించాలి. పేదవారు కాబట్టి గువ్వల జత గాని పావురపు పిల్లలను గాని అర్పించాలి అని లేవియాకాండం 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం ప్రియులారా. అందుకనే వాళ్ళు ఆ యెరూషలేము ప్రాంతానికి ఆ చిన్న బిడ్డను తీసుకొని వాళ్ళు పోయినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం ప్రియులారా. యేసు దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వాడు. ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఇంతవరకు మనం మాట్లాడుకున్నటువంటి విషయాలన్నీ కూడా బాగున్నాయి. దేవుని కుమారుడు అంటే దేవుని కుమారుడే. దేవుని కుమారుడు అంటే ఏంటి? ఆయన పరలోకము నుండి వచ్చిన వాడు. ఆయన మరలా తిరిగి ఆయన ఎక్కడి నుంచి అయితే వచ్చాడో అక్కడికి ఆయన వెళ్ళాడు. ఈ విషయాలు మనందరికీ కూడా చాలా స్పష్టమే కదా. దేవుని కుమారుడు అంటే ఆయన ఎలా ఉంటే ఈయన కూడా అలాగే ఉంటాడు. ఆయనలో ఉన్నటువంటి గుణగణాలు, లక్షణాలు ఇవన్నీ కూడా ఈయనలో ప్రతిబింబిస్తూ ఉన్నాయి ప్రియులరా. అందుకే కొన్ని సందర్భాలలో నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్లే, నేను ఆయన ఇద్దరము కూడా ఏకముగా ఉన్నాము అనేటువంటి కొన్ని విషయాలు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. వీళ్ళు ఈ ముగ్గురు కూడా ఒకటిగా ఉన్నారనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చాలా సందర్భాలలో మనం చూస్తున్నాం ప్రియులారా. అందుకే ఈ రోజుల్లో క్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి ఎవరూ కూడా కాదనలేరు. ఎందుకంటే 4 సువార్తలు ఒక ఎత్తు అయితే, సువార్తల తరువాత అన్యజనుల మధ్యలోనికి ఈ పరిచర్య వెళ్ళినప్పుడు నిజంగా అప్పటికి ఈ పరిచర్య యొక్క స్వరూపమే మారిపోయింది ప్రియులారా. 4 సువార్తలు, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం చివరి వరకు, స్టెఫెను మరణం వరకు. స్టెఫెను మరణము తరువాత సంఘము హింస కలగడం ద్వారా చెదిరిపోయినప్పుడు అప్పుడు బహుధైర్యంగా క్రీస్తును దైవత్వం కలిగిన వానిగా అపోస్తలులు నిరూపిస్తున్నారు వాళ్ళు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఈ విషయాన్ని మీరు గుర్తించాలి ప్రియులరా. ఎందుకంటే యూదుడుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ లోకములో ఉన్నంత వరకు బహిరంగంగా నేనే దేవుణ్ణి అని చెప్పుకోకూడదు. వాళ్ళు ధర్మశాస్త్రం వాళ్ళకు, ఆ నియమం వాళ్ళకు ఉంది. అందుకనే ఈ క్రీస్తు ఈ లోకములో ఉన్నంత వరకు నేను దేవుని కుమారుడిని, నేను క్రీస్తును, నేను మెస్సియాను, మరలా తిరిగి నేను ఆయన కుడిపార్శ్వం నేను కూర్చుంటాను అంటే జనులు సహించలేకపోయారు, ఒప్పుకోలేకపోయారు.
అందుకే ఈ నేరస్థాపన మీద కూడా ఆయనను సిలువ వేయడానికి వాళ్ళు సిద్ధపడ్డారు వాళ్ళు. కనుక ప్రియులరా, ఈ మాటలన్నీ కూడా మీరు ఆలోచించండి. యోహాను సువార్త 10వ అధ్యాయం మీరు బాగా ఆలోచించండి. కీర్తనల గ్రంథం 82వ అధ్యాయం మీరు బాగా ఆలోచించండి. దేవదూషణ చేశాడు అని చెప్పినటువంటి సందర్భాల గురించి మీరు బాగా ఆలోచించండి. ఎందుకంటే ఆయన తండ్రి చేత ప్రతిష్ఠించబడిన వారు, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వాడు ఆయన. ఆయన మాట ఈరోజు సర్వలోకం వినాల్సిందే. ఆయన ఏం చెప్పినా కూడా దానికి లోబడి గైకొనాల్సిందే. ఈరోజు నేను చెప్పేటువంటి ప్రతి మాట కూడా ఇక్కడి నుంచే తీసి చెప్తున్నా. నేను ఏదో నా బుద్ధి కొద్దీ, నా ఆలోచనతోనూ, సొంత జ్ఞానంతోనూ నేను ఇలా చెప్పట్లేదు మీకు. కనుక ప్రియులారా, ఈ మాటలన్నీ కూడా మీరు ఆలోచించి ప్రభువునకు మీరు మహిమకరంగా ముందుకు సాగిపోవాలని మాటల ద్వారా మీకు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా, అందరికీ వందనాలు అయ్యా, అందరికీ వందనాలు.